హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు అందరూ? హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేయండి. హ్యాపీగా ఉండండి. ఇక ఇవాళ రీడింగ్ ఏంటంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ గురించి? మీ మనసులో ఎవరి గురించైతే అనుకుంటున్నారో వాళ్ళ గురించైతే చూడండి. మీ పర్సన్ వాళ్ళ గురించైతే ఈ రీడింగ్ అనేది ఈరోజు టాపిక్ అనేదైతే ఇదే అండి. ఇది టైమ్‌లెస్ రీడింగ్. ఎప్పుడు మీ ముందుకొచ్చినా గానీ, అప్పుడు మీకనేది కనెక్ట్ అవుతుంది, రెసొనేట్ అవుతుంది. టైమ్‌లెస్ రీడింగ్ అన్నమాట. ఇక నేను ముందుగా తెలియజేసుకోవాల్సింది అయితే ఒకటుంది. ఒక 2 పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట. నిన్న రీడింగ్ అయితే కొంచెము సౌండ్ అనేది కొంచెం డిస్టర్బెన్సెస్ అనేది వచ్చింది. మీకు అది వినిపించలేదు. నాకైతే అనిపించింది. అందుకే నేను కామెంట్‌లో పిన్ చేసి పెట్టాను. దానికి ఒక సిస్టర్ మన సబ్‌స్క్రైబర్ నాకు కాల్ చేసి మరి నాకు చెప్పారన్నమాట. వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేశారు. అలాగే మోటివేషన్ అనేది ఇచ్చారు. ఆహ్, మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరు. థాంక్ యూ సిస్టర్ మీకైతే. అలాగే మన సబ్‌స్క్రైబర్స్‌కి వ్యూవర్స్‌కి అందరికీ నేను ఆహ్, మీరు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్న మీకు మీరు కామెంట్స్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ చేస్తూ మోటివేటివ్‌గా నాకు ముందుకు నడిపిస్తున్న మీకు నేనందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అనేది తెలియచేసుకుంటున్నాను. అలాగే నేను నాకు 10,000 సబ్‌స్క్రైబర్స్ అయినందువల్ల మీరు నన్ను ఇంతవరకు ముందుకు తీసుకెళ్లారు. మీ సపోర్ట్‌తో. అందుకు నేను మీకు కృతజ్ఞతా భావంతో నేను మీ ముందుకు లైవ్‌తో వద్దామనుకుంటున్నాను. లైవ్ పెడదామనుకుంటున్నాను. అక్కడ ఆ లైవ్‌లో మీకు రీడింగ్ అనేది నేనిస్తాను. ఓకేనా అండి? అప్పుడు మీరు అడగాలనుకున్న ప్రశ్న మీరు అడగచ్చు. మీకు లైవ్ అయితే పెడదామనుకుంటున్నాను నేను. ఇక మంచి మంచి కామెంట్స్ చేస్తూ మీకు రెసొనేట్ అవుతున్నాయని, అలాగే నా దగ్గర రీడింగ్స్ తీసుకొని ఫీడ్‌బ్యాక్ ఇస్తూ నాకు మోటివేషన్‌గా మీరు నిలబడుతూ, కామెంట్స్ చేస్తూ, ముందుకు నడిపిస్తున్న మీకు నేను ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకుంటున్నానండి. త్వరలో అయితే లైవ్ పెడతాను. మీకు మీ ప్రశ్నలకైతే నేను సమాధానం చెప్తాను. ఓకేనా అండి? ఇది నేను చెప్పాలనుకున్న మెసేజ్ అయితే. ఇక మన రీడింగ్స్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. ఈ రీడింగ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా కామెంట్స్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి. ప్లీజ్ వ్యూవర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ ఎలా ఆలోచిస్తున్నారు? వీళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఏముంది? వీళ్ళ గురించి వాళ్ళ మనసులో ఏముంది? మీకు దూరమైన వాళ్ళు కావచ్చు, నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు. మీ మనసులో ఎవరి గురించి తలుచుకుంటున్నారో మీ పర్సన్ గురించి అయితే మీరు చూడొచ్చు. వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వీళ్ళ గురించి? చాలా బాధగా ఫీల్ అవుతున్నారు. నీకు న్యాయం చేయలేకపోయాను.
బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ సోర్స్. వీళ్ళు మిమ్మల్ని పాస్ట్ లో ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు, ప్రజెంట్ లో కూడా ఆన్ అండ్ ఆఫ్ లోనే పెడుతున్నారు కొంతమంది. మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు, ఎందుకు రావట్లేదు, కొద్దిసేపు మాట్లాడతారు, కొద్దిసేపు మాట్లాడరు, ఉం? ఎందుకు టైం ఇవ్వట్లేదు, మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా ఉన్నారు, మీకు ఇంకెవరైనా ఉన్నారా నేను కాకుండా, అందుకు నాకు టైం ఇవ్వట్లేదా మీరు, లేకపోతే ఏంటి మీ ప్రాబ్లము అనేదైతే మీరు అడుగుతున్నారు మీ పర్సన్ ని. వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, కొంతమంది వీళ్ళకి పొసెసివ్ ఎక్కువ అన్నమాట. కావాలనే మిమ్మల్ని దూరం పెట్టారు, వాళ్ళ పరిస్థితి సరిలేక దూరం పెట్టారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళకు జరగట్లేదు, వాళ్ళు ఉంటున్న పొజిషన్ సరిలేదు, వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. అది మనీ పరంగా అయినా ఉన్నారు, కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అలాగే కొంతమంది రిలేషన్ లోనే థర్డ్ పార్టీ వల్ల మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నారు వీళ్ళు, మీ పర్సన్. వాళ్ళకి మనసంతా కూడా అలజడిగా ఉంది, రావాలనైతే ఉంది, కానీ ఎందుకు రాలేకపోతున్నారు అని అంటే, అక్కడ ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచిస్తూ వాళ్లకు కమిట్మెంట్ ఇచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను అనే ఆలోచనతో ఉన్నారన్నమాట. ఒక సైడ్ చూస్తే మీరు గుర్తొస్తున్నారు, మీరు కావాలనైతే వాళ్ళకి అనిపిస్తుంది, అందువల్లే మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు, దూరం చేస్తున్నారు, మీకు లైఫ్ లాంగ్ తోడుంటాను, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలనైతే కోరుకున్నారు, మీకైతే మాట ఇచ్చారు, మాట ఇచ్చినంత కాలము మిమ్మల్ని అయితే మీ దగ్గర ఆ మాట అయితే నిలుపుకోలేదన్నమాట మీ పర్సన్. నిలుపుకోలేదు, మీరు అడుగుతుంటే కూడా సమాధానం చెప్పలేదు, మీరు అడిగారు, వాళ్ళు సమాధానం చెప్పకుండా మీ నుంచి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఎందుకు అని అంటే, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది వచ్చాయి. కొంతమందికి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా మూవ్ ఆన్ అయ్యారు. ఇక కావాలని మిమ్మల్ని దూరం పెట్టడం, కావాలని నాకు టైం కుదరలేదు, వీళ్ళు మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారన్నమాట, మనుషులకి తక్కువ వాల్యూ ఇస్తారు. ఫస్ట్ వాళ్ళకు పని ముఖ్యము, అలాగే ఆ నేను ఇక్కడ టైం స్పెండ్ చేసిన దానికి నాకేముంటుంది అని అనుకునే రకం అన్నమాట మీ పర్సన్. అలా అలా మీ మనసు గాయం అయితే చేశారు, మీరు వాళ్ళ కోసం అయితే ఎదురు చూశారు. వీళ్ళు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అని అంటే, వాళ్ళ గురించి కాకుండా, మీ గురించి కాకుండా, పక్కన వాళ్ళకి వాళ్ళ చెత్తంతా వీళ్ళ నెత్తిన వేసుకునే రకాలన్నమాట. మూడో వ్యక్తులకు మూడో వ్యక్తి గురించి ఎక్కువ వాళ్ళకి సేవ చేయడం, ఎక్కువ ఆ వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకోవడం, అలా చెయ్యాలి అనుకోవడం, ఇరుక్కోవడం, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం, ఇలా అయితే జరిగింది. ఇవన్నీ మీరు గమనించారు, మీరు ప్రశ్నించారన్నమాట వాళ్ళని, బాగా అడిగారు, అడుగుతున్నారు కూడా ప్రజెంట్. రాసులు అయితే అన్ని రాసులు ఉన్నాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 11, 6, 13, 9, 1, 2, 8, 3, 1, 4, 3, 5 అయితే ఉన్నారు.
ఈ నెంబర్స్ ఉన్నారు. ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ ఎస్, జే, డి, హెచ్, టి, సి, పి, డబ్ల్యూ, క్యూ, ఈ లెటర్స్ అయితే ఉన్నారు. టిఎస్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి, ఆ ఎలా వాళ్ళ మనసులో ఏముంది అని అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైతే మీకు న్యాయం చేయకుండా ఈక్వల్ గా నేను న్యాయం చేయలేకపోతున్నాను అని చెప్పారు. ఆ మీకు టైం ఇవ్వలేకపోతున్నాను అని చెప్పారు. వాళ్ళు ఉంటున్న పొజిషన్ అలాంటిది, వాళ్ళు ఉంటున్న వర్క్ అలాంటిది, వాళ్ళది బిజీ షెడ్యూల్ అన్నమాట మీ పర్సన్‌ది. సో, వాళ్ళు మీకు టైం అయితే ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళకైతే ప్రేమ ఉంది. ప్రేమ లేకైతే ఏం కాదు. ప్రేమ ఉంది. ఆ ప్రేమను నిలుపుకోవాలి అనేది కూడా ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళకు టైం చాలట్లేదు. నలుగురు వీళ్ళ దగ్గరికి న్యాయం కోసం వస్తారు. నలుగురు వీళ్ళ చుట్టూ ఉంటారు. వీళ్ళకి వర్క్ ఎక్కువ. సో, దానివల్ల మీకు న్యాయం చేయలేకపోతున్నారు చెప్పాలంటే. కొంతమంది ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళైతే మీకు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో, ఈ టీమ్ వాళ్ళ చుట్టూ ఉన్న టీమ్ గూడా వీళ్ళని ఏదైనా కొంచెము తప్పుగా చూస్తారేమో, నన్ను తప్పుగా అనుకుంటారేమో అనే ఫీలింగ్ మీ పర్సన్‌లో గూడా ఉంది. అందుకని మీకు టైం ఇవ్వలేకపోతున్నారు, ఆలోచిస్తున్నారు. రావాలా? వద్దా? మీ ముందుకి మీ దగ్గరికి రావాలా? వద్దా? అనేదైతే ఆలోచన అయితే ఉంది. రావాలనే ఉంది వాళ్ళకైతే. కానీ ఆలోచిస్తున్నారు. రావాలనైతే ఉంది. మీకు మళ్ళా ముందులాగా వచ్చి హ్యాపీగా ఉండాలి. మీకొక ఆఫర్‌తో మీ ముందుకు రావాలనైతే ఉంది. వీళ్ళు ఎవరైతే నా వాళ్ళు ముఖ్యము, నా అనుకున్న వాళ్ళు ముఖ్యము, నన్ను ఇష్టపడుతున్న వాళ్ళనే నేను ఇష్టపడుతున్నాను. నేను వాళ్ళకే సహాయం చేస్తాను. నాకు వాళ్ళే ముఖ్యము మీకన్నా. నన్ను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నారు. సో, నేను వాళ్ళకే సపోర్ట్‌గా ఉంటాను. నేను వాళ్ళకే న్యాయం చేస్తాను అంటూ మీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు మీ ముందుకు ఒక ఆఫర్‌తో రావాలి అనుకుంటున్నారు. వాళ్ళ రిలేషన్ అక్కడ ఎండ్ అయింది. కొంతమందికి ఎండ్ అయింది. అంటే అక్కడ వాళ్ళు విడిపోయారన్నమాట. విడిపోయారు. ఇప్పుడు మీ విలువ తెలిసొస్తుందన్నమాట. మీ దగ్గరికి రావాలనైతే అనుకుంటున్నారు. న్యూ బిగినింగ్ చేయాలి. రీయూనియన్ కావాలి అనైతే వాళ్ళ మనసులో ఉంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి, మీ రిలేషన్ కట్ అయ్యి, బ్రేకప్ అయ్యి ఉన్నారో, వాళ్ళు మళ్ళా రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. మీకు ఫోన్ ఆర్ మెసేజ్ అయితే చేయాలనైతే అనుకుంటున్నారు. ఒక ఆఫర్‌తో మీ ముందుకు రావాలనైతే అనుకుంటున్నారు. ఇలా ఉన్నారు. ఇక కొంతమంది మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనంటే, వీళ్ళు మూర్ఖులు. వాళ్ళు ప్రస్తుతం నాకేది వద్దు, నేను ఒంటరిగా ఉన్నాను. వీళ్ళు ఎవరు చెప్పినా, ఏం చెప్పినా వినే రకాలు కాదన్నమాట. వాళ్ళు కూడా మీ దగ్గరికి రావాలనైతే దారి వెతుక్కుంటున్నారు. వీళ్ళు లోన్‌లీగా ఉంటున్నారు. ప్రెజెంట్ ఒంటరిగా ఉన్నారన్నమాట. వాళ్ళకైతే మిమ్మల్ని ఏడిపించాను అనే ఫీలింగ్ అయితే వాళ్ళకు చాలా ఉంది. మిమ్మల్ని బాధ పెట్టాను అనే ఫీలింగ్ అయితే ఉంది. చాలానే ఉంది.
మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అనేదైతే వాళ్ళకుంది. మీరు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు. నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మీరు ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్‌ని తలుచుకున్నప్పుడు మీకు నిద్ర పట్టదు. మీరు మీ మధ్య ఏవైతే ఆహ్, ఆ హ్యాపీ మూమెంట్స్ అనేదున్నాయో వాటి గురించి తలుచుకుంటారు. అవన్నీ తలుచుకున్నప్పుడు మీకు నిద్ర పట్టదన్నమాట. ఆలోచిస్తారు. అవే గుర్తుకు రావడము, మీ కళ్ళ ముందు అవే తిరగడము, ఇంక నిద్ర పట్టదు. లేచి కూర్చోవడం, బాధపడడం. 24, 24/7 వాళ్ళ ఆలోచనలే మీకింక. వాళ్ళు కూడా మీ పరిస్థితి అయితే గమనిస్తున్నారు. వాళ్ళే రావాలనైతే ఉంది. వాళ్ళు లోన్లీగా ఉంటున్నారన్నమాట. మీకు దూరమై కూడా వాళ్ళు లోన్లీగా ఉంటున్నారు. ఎంతమందున్నా వాళ్ళు లోన్లీగానే ఉన్నారు. ఎందుకంటే మీకు వాళ్ళకి మీరే కావాలన్నమాట. మీతో న్యూ బిగినింగ్ చేయాలనైతే అనుకుంటున్నారు. మీకొక ఆఫర్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. వాళ్ళకి ఎమోషనల్‌గా పొంగిపోతూ ఉంది ప్రేమ. ఈ రిలేషన్‌లో ఒక విజయం సాధించాలి. ఒక పురోగతి అనేది ఉండాలి. రీయూనియన్ ఉండాలి. మేము హ్యాపీగా జీవించాలి అనేదైతే ఉంది. కొంతమందికి మీలో ఎవరికైనా పిల్లలు లేకుండా ఉంటే గూడా మీరు ఎదురు చూస్తూ ఉండి, మీ పర్సన్ లేక పిల్లల కోసం గూడా ఎదురు చూస్తూ ఉంటే కొంతమందికి పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఉంది. మీ పర్సన్ ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ అయితే వాళ్ళ సిట్యుయేషన్ గూడా సరిలేదు. వాళ్ళు గూడా ఇంట్లో అంత హ్యాపీగా అయితే లేరన్నమాట. వాళ్ళు ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కూడా కొంతమంది హీలర్స్ ఉన్నారు. మంచి టీచింగ్ నాలెడ్జ్ అనేది మీకుంది. మీకు ఇంట్యూషన్ ఎక్కువ. దైవం అనేది మీకు తోడుగా ఉంది. సింగిల్ మదర్ అయి గూడా ఉన్నారు. వీళ్ళు అందరికీ టీచింగ్ ఇస్తారు. వీళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ అయినా హ్యాండిల్ చేయగల సత్తా అనేది ఇక్కడ మీలో కొంతమందికనేది ఉందన్నమాట. వాళ్ళు మీలో అది గమనించారు. అది గమనించే మీ దగ్గరికి రావడం అయితే జరిగింది. ప్రెజెంట్ మీకు టైమ్ ఇవ్వలేకపోతున్నాం అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళైతే మీ దగ్గరికి రాబోతున్నారు. మీ దగ్గరికి వస్తారు. రీయూనియన్ కావాలనైతే కోరుకుంటున్నారు. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నారన్నమాట. ఎదురు చూస్తున్నారు. మెల్లమెల్లగా ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలనైతే వాళ్ళకు ఉంది. పక్కా పాజిటివ్ రీడింగ్ అన్నమాట ఇది. ఈ రీడింగ్ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే మీకు రీయూనియన్స్ అయితే ఉన్నాయి. న్యూ ఆపర్చునిటీ. మీకు డివైన్ అనుగ్రహం ఉంది. ఆ డివైనే మిమ్మల్ని కలుపుతుంది. ఆ డివైన్‌ని మీ పర్సన్ నుంచి మీకు ఫోన్ ఆర్ మెసేజ్ వచ్చేలాగా అయితే చేస్తుంది. మీరు కలిసి హ్యాపీగా ఉండబోతారు. కొన్ని క్లారిఫికేషన్ అయితే చెయ్యాలి. చేశాక ఎందుకు అనేదైతే నేను మీకు చెప్తాను. ప్లీజ్ యూనివర్స్ డెత్ క్లారిఫికేషన్. ప్లీజ్ యూనివర్స్ డెత్ క్లారిఫికేషన్. ఇదొచ్చిందన్నమాట కార్డు. వాళ్ళు మీకు దూరంగా ఉన్నా కానీ మీరంటే ప్యాషన్, అట్రాక్షన్ అన్నమాట. మీ ప్రేమను గూడా పొందాలనుకుంటున్నారు. మీరు గూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనేదైతే వాళ్ళకుంది. వీళ్ళు మీకంటే చిన్నవాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళు మీకు ప్రేమను పంచాలి అని అనుకుంటున్నారు. మీరంటే మంచి అట్రాక్షన్. మీ డ్రెస్సు వాళ్ళకి నచ్చుతుంది. మీరుంటున్న విధానం వాళ్ళకి నచ్చుతుంది. మీరొక ఫ్యాషన్‌గా కనిపిస్తున్నారు వాళ్ళకి. ఎంత మందిలో ఉన్నా సెంటర్ పాయింట్ మీరే అవుతున్నారు. సో, వాళ్ళు రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి. మీ మధ్య ఇప్పుడు ప్రెజెంట్ మీరు దూరంగా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు.
The hermetic clarification. Please universe, the hermetic clarification. ఎందుకు ఇంకా దారి వెతుక్కుంటున్నారు? కారణం ఏంటి? వీళ్ళు రీయూనియన్ కావాలని అయితే దారి వెతుక్కుంటున్నారు. ముందు ఏదైతే మీరు హ్యాపీగా గడిపారో ఆ హ్యాపీ డేస్ అయితే కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్. మీరు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే వాళ్ళకు తెలుస్తూ ఉంది. రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు. ఇది చాలా చాలా పాజిటివ్ గా ఉంది. అందరికి చాలా మందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇది ద హైబ్రిస్టిక్ క్లారిఫికేషన్. ఏదైతే ఫాస్ట్ లో మీకు సమాధానం చెప్పకుండా మీ పర్సన్ మీ నుంచి కొంచెం దూరంగా ఉండి స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారో, మీకు ఎలాంటి విషయము తెలియకుండా రిలేషన్ లో మీరు అడిగినప్పుడు ఎలాంటి సమాధానము చెప్పకుండా వస్తాను అనడము, రాకపోవడము, మీకు టైం ఇవ్వకపోవడము అయితే ఏదైతే ఉందో వాళ్ళు రావాలని అయితే అనుకుంటున్నారు. మీరే వాళ్ళ స్ట్రెంగ్త్, మీరే వాళ్ళ బలం. ఎందుకు అని అంటే మీకంత నాలెడ్జ్ ఉంది, మీరంత కామ్ గా పీస్ఫుల్ గా ఉంటారు. వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నప్పుడు మీరు వాళ్ళని అంత టేమ్ చేయగలుగుతారు. అంటే వాళ్ళు అలసిపోయి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఓదార్పు ఇవ్వడము, వాళ్ళకు కావాల్సినవి టయానికి ఇవ్వడము, వాళ్ళ బాధని మీరు తగ్గించడము అయితే జరుగుతుంది. ఏదైతే వాళ్ళు కొంచెము అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళని చూసుకుంటున్నారన్నమాట. సో వాళ్ళకి అది నచ్చుతుంది. ఎందుకంటే మీరు మంచి ఒక నాలెడ్జబుల్ పర్సన్ అన్నమాట. మీకు ఆ దైవమే మీకు ఒక అనుగ్రహం అనేది ఉంది. మీరు ఎంతటి వాళ్ళనైనా గాని ఒక మీ మాటలతో వాళ్ళని వాళ్ళుంటున్న బాధల్ని మీరు ఆ బాధలనేది మీరు తీరుస్తారన్నమాట. సో అది మీ పర్సన్ కి అయితే నచ్చిందన్నమాట. మీ పర్సన్ అయితే మీ మనసులో ఉన్న పర్సన్ ప్రెసెంట్ ఫీలింగ్స్ అయితే ఇవే అండి. మీలో చాలా మందికి రీయూనియన్స్ అయితే ఉన్నాయి, న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఇది అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్స్ అయితే తెలియజేయండి. అలాగే నేను చెప్పాను కదా, త్వరలో మీ ముందుకు నేను లైవ్ లోకి వస్తానన్నమాట. లైవ్ పెడతాను. మీకు మీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వ్యూవర్స్ కి థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫర్దర్ గా మీరు ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ లో తెలుస్తుంది. మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా అండి? బాయ్ అండి. మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను.